శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ గారు ఎంట్రీ గురించి బాలకృష్ణ గారి ఫ్యాన్సే కాదు నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకు వారు ఇంకా సినిమాని అనౌన్స్మెంట్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఎప్పుడు రాబోతుంది వారి సినిమా? అంటే గతంలో ఒకసారి ఒక ప్రయత్నము ఒక ప్రకటన వచ్చింది. హనుమాన్ డైరెక్టర్తో ఒక సినిమా అనుకున్నారు. ఆ తర్వాత అది అవలేదు, ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. దాంతో వాట్ నెక్స్ట్ అనుకున్నారు. అలాగే ఆదిత్య 999 అనే పేరుతో ఆయన గతంలో చేసిన సంగీతం శ్రీనివాసరావు గారి కాంబినేషన్లో చేసినటువంటి సినిమాకి సీక్వెల్ లాంటి సినిమా ఒకటి చేస్తూ దానిలో ఇతన్ని పరిచయం చేయాలి అని కూడా ఒక ఆలోచన వచ్చింది ఒక దశలో. అది కార్యరూపం తాల్చలేదు. ఇప్పుడు ఇంకొక ప్రయత్నం ఏదో చేశారు మధ్యలో. అది కూడా వర్కౌట్ అవుతున్నట్టుగా ఎక్కడ కనిపించటం లేదు. అతను కొంత అంటే సినిమా తెర మీద కనిపించేందుకు అవసరమైనటువంటి పర్సనాలిటీలోకి ఆయన తీసుకొచ్చి దానికోసం ఆయన చాలా కసరత్తు చేసి తగ్గాడు. ఒక స్లిమ్ లుక్లో కనిపించాడు ఒక దశలో. కనిపించిన తర్వాత జనాల్లో హోప్స్ పెరిగినాయి. డెఫినెట్గా తను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాడు కూడా ఆయనకు అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత కూడా సినిమా ఏమిటి పరిస్థితి అనే దానిలో క్లారిటీ లేదు. ఒక దశలో బాలకృష్ణ గారు కొంచెం ఇంట్రెస్ట్గా మాట్లాడేవాడు. ఆయన కుమారుడి పరిచయం గురించిన విషయాలు ఆయన కొంచెం ఎంతూజియాజంతో చెప్పేవాడు, జనాలకి ఉత్సాహంగా చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడా ప్రస్తావన చేయటం లేదు. బహుశా తనకి నటించాలి అనే ఇంట్రెస్ట్ లేకపోవడం వలన, లేకపోతే తన ఇంట్రెస్ట్ ఇంకెక్కడైనా ఉండి ఇది వద్దు, ఈ లైన్ వద్దు అని తను అనుకుంటున్నాడా? చాలామందికి ఒక ఏరియాలో వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి వ్యవహారాల్లోకి ఎమర్జ్ కాలేరు. ఒక ఎవర్షన్ ఉంటుంది. అందుకని ఈ ఏరియాలో ఎంట్రీ ఇస్తే ఇంతవరకే ఉంటుంది మన పరిధి లాంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. అందుకని కొంత హెసిటేట్ చేస్తారు, వద్దులే వేరే రంగాన్ని ఎంచుకుందామని అనుకుంటారు. అలాంటి అభిప్రాయాలు ఏవైనా మోక్షజ్ఞకు ఉన్నాయా అనేది తెలియదు. అతను సినిమా హీరో కావాలనేది నందమూరి బాలకృష్ణ గారి పర్సనల్ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు. కానీ చాలా సందర్భాల్లో పర్సనల్ ఇంట్రెస్ట్లను పిల్లల మీద రుద్దటం కష్టం. అది ఈవెన్ రామారావు గారి పిల్లల విషయంలో కూడా జరిగింది. అది ఆయన తన కొడుకులందరినీ తెరకి పరిచయం చేయలేదు. కేవలం హరికృష్ణ అలాగే బాలకృష్ణ వీళ్ళిద్దరినీ మాత్రమే పరిచయం చేశాడు ఆయన. హరికృష్ణ గారిని హీరో చేయాలి అనేది రామారావు గారి ఆలోచన కాదు, ఆయన తండ్రి గారి ఆలోచన. అంటే హరికృష్ణ గారి తాతగారు హరికృష్ణని హీరోగా చూడాలి అనుకుని ఆయన ఫ్లోట్ చేస్తే ఆయన హీరోగా తీసుకోవడం జరిగింది. రామ్ రహీం సినిమాలో కావచ్చు, లేకపోతే నిజానికి ఒక వేరే స్క్రిప్ట్ ఆయన్ని సోలో హీరోగా ప్రమోట్ చేస్తూ సినిమా తీయటం కోసం ఒక స్క్రిప్ట్ కూడా రాయించారు. అది తెరకెక్కలేదు. కానీ ఇప్పటికీ అది లైవ్ స్టోరీనే అని నరసరాజు గారు ఆయన బతుకున్నంతకాలం చెప్పేవాడు. ఫైనల్గా స్క్రిప్ట్ అయితే వాళ్ళ దగ్గరే ఉంది, తమ్ముడు పెళ్ళి మామ భరతం అనే టైటిల్తో. ఆ సినిమా తెరకెక్కలేదు. అలా నందమూరి కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ హీరో కాలేదు. కనుక మోక్షజ్ఞకి ఏదో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు హరికృష్ణ గారి పెద్ద అబ్బాయి జానకిరామ్ అయినా సినిమాలో నటించాలి అని ఉత్సాహం చూపించలేదు. కానీ తర్వాత పిల్లలిద్దరూ ఆల్రెడీ హీరోలుగా నడుస్తున్నారు. కళ్యాణ్ రామ్ కావచ్చు, తారక్ కావచ్చు. అలా ఒక్కొక్క టైము ఒక్కొక్క వాళ్ళు కనెక్ట్ అయ్యే పద్ధతి, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు చూస్తున్న జీవితాలు ఇవన్నీ కలిసి వాళ్ళలో రకరకాల అభిప్రాయాలు కలిగిస్తాయి. ఆ అభిప్రాయాల్లో నుంచి కొంతమంది రావాలి అనుకుంటారు, మనం కూడా ఇక్కడేదో సాధించాలి అనుకుంటారు. కొంతమంది వద్దులే ఇంకొక ఏరియాకి షిఫ్ట్ అవుదాం అని అనుకుంటారు. బహుశా ఈయనకి ఈ ఏరియా మీద అంత ఇంట్రెస్ట్ లేదేమో సినిమా మీద అనేది అనిపిస్తోంది. మళ్ళీ ఆయన నిన్న తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా అక్కడ చాలామందిని కలిశాడు ఆయన.
ఈ కలుస్తున్న సందర్భంలో తీసిన ఫోటోలు మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన ఫొటోస్లో మళ్ళీ ఆయన షేప్ అవుట్ అవుతున్నట్టుగా కనిపించాడు. ఆయన ఇంతకుముందు ఒక ఫంక్షన్లో, అంటే బాలకృష్ణ గారి సినిమా రంగ ప్రవేశం జరిగి 50 ఏళ్ళు అయిన సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాల టైంలో కనిపించిన లుక్కి నిన్న ఆయన తిరుమల దర్శనం తర్వాత కనిపించినటువంటి దర్శనానికి ఆ ఇచ్చినటువంటి కనిపించిన పద్ధతికి తేడా ఉంది. అంటే ఆయన నెమ్మదిగా అసలు దీన్ని వదిలిపెట్టేసి తనదైన ధోరణిలో ఉంటున్నట్టుగా కనిపించాడు. అందుకని సినిమా ఉంటుందా లేదా, ఆయన ఎంట్రీ ఉంటుందా లేదా అనేది కూడా కన్ఫ్యూజన్ అయ్యి ఉండకపోయే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. లేదు సరదాగా నా కోసం ఒక సినిమా చెయ్యి అని బాలకృష్ణ గారు అడిగి ఏదైనా చేయించుకుంటే ఒక సినిమా వస్తుంది. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలోనే కెరియర్ వెతుక్కోవాలి, ఇక్కడే నిలబడాలి, ఇది తప్ప వేరే మార్గం లేదు నాకు అని ఆయన అనుకుంటున్నట్టుగా అయితే లేదు వాతావరణం. ఆయనకు చాలా విండోస్ ఓపెన్ అయినట్టుగా కనిపిస్తోంది నాకు. ఎటైనా వెళ్ళాలి, అయితే వెళ్ళే ముందు తండ్రిని సంతృప్తిపరిచి వెళ్ళాలి అనే అభిప్రాయంతో ఏదో ఉన్నాడు తను. అందుకని వస్తే గిస్తే ఒక సినిమా రావచ్చు ఆయనతో. ఆయన ప్రొఫెషనల్గా కొనసాగేవాడైతే ఈ పాటికి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చేసి ఉండాలి. ఈ పాటికి స్థిరపడి ఉండేవాడు ఆయన. వయసు రీత్యా కూడా ఇది ఎంట్రీ ఇచ్చే ఏజ్ దాటి చాలా రోజులు అయింది అతను. కనుక ఏదో కన్ఫ్యూజన్ అయితే ఉంది. మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశానికి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ ఉంది. తన పిల్లల్ని సినిమా ఇండస్ట్రీలో ప్రవేశపెట్టేటప్పుడు రామారావు గారికి ఒక క్లారిటీ ఉండేది. ఆయన స్పష్టంగా చెప్పేవాడు, అంటే తన బ్యానర్ సినిమాల్లో వీళ్ళందరితో నటింపజేసేవాడు. ఉదాహరణకు దానవేరు సూరకర్ణ సినిమాలో అభిమన్యుడి క్యారెక్టర్ బాలకృష్ణతో చేయించాడు ఆయన. తాతమ్మ కళలో చిన్నపిల్లవాడి క్యారెక్టర్ చేయించాడు. అలా అన్నదమ్ముల అనుబంధంలో తను కోరితే ఆ వేషం తనతో చేయించాడు. ఏది గిటార్ మీటేటువంటి క్యారెక్టర్. అలా తన బ్యానర్లో వచ్చిన సినిమాలు, తను డైరెక్ట్ చేసిన సినిమాలు, లేకపోతే తన వాళ్ళు అయిన వాళ్ళు, అంటే తనకు ఆత్మీయుడైనటువంటి బిఏ సుబ్బారావు గారు లాంటి వాళ్ళు తీసిన సినిమాల్లోనూ బాలకృష్ణని, హరికృష్ణని కనబడడానికి అనుమతి ఇచ్చేవాడు ఆయన. మిగిలిన బయట నిర్మాతలకు ఎప్పుడూ అలౌ చేయలే. ఆ తర్వాత ఎప్పుడో తాతినేని ప్రకాశ్రావు గారి అబ్బాయి టిఎల్వి ప్రసాద్ వెళ్ళి బతిమాలితే అప్పుడు ఆయన నువ్వు సినిమా తీసుకో అని చెప్పాడు బాలకృష్ణతో. అలా డిస్కో కింగ్ అనే సినిమా వచ్చింది. అదే టైంలో పీతాంబరం గారు సాహసమే జీవితం అనే ఓ సినిమా తీశాడు ఈయనతోనే, బాలకృష్ణతోనే. అలా మొదలైంది బయట నిర్మాతలకి చేయటం. అక్కడి నుంచి మొదలై మంగమ్మ గారి మనవాడి నుంచి స్పీడ్ అందుకుంది అది. అలా బాలకృష్ణ గారిని రామారావు గారు వదలలేదు. ఆయన వదలకపోవడం వల్ల కొంత డిలే అయింది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదు. ఇక్కడ బాలకృష్ణ గారు సుముఖంగానే ఉన్నాడు. కానీ మోక్షజ్ఞ నుంచి ప్రిపేర్డ్నెస్ కనపడటం లేదు స్పష్టంగా. కాబట్టి అందుకని లేట్ అవుతోంది సినిమా. ఒకవేళ ఆయన ఎంట్రీ ఇచ్చినా ఒక సినిమా చేస్తాడేమో మ్యాక్సిమం. అది కూడా ఏదో తండ్రి కోరిక మేరకు ఫ్యామిలీ లెగసీ కోసం ఏదో ఒక సినిమా చేస్తే బాగుంటుంది, ఇది ఒక గుర్తుగా ఉంటుంది, ఒక మెమరీగా ఉంటుంది జీవితంలో, అలా అనుకుని ఏదైనా చేయాలి తప్ప ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాటికి ఎప్పుడో 15వ ఏటో 16వ ఏటోనే ఎంట్రీ ఇచ్చేసేవాడు. ఇప్పటి వరకు ఆలోచించటం లేదు, సంకోచిస్తున్నాడు అంటే ఇక లేనట్టుగానే భావించాల్సి వస్తుంది.